హాయ్ మాస్టర్స్ మరియు మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురు అయిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకి, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పెరుగుడు మాస్టర్ గారైన అనుజ మేడం హైదరాబాద్ నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ పౌర్ణమి రోజుల్లోని పౌర్ణమి ముందు 3 రోజులు, పౌర్ణమి తర్వాత 3 రోజులు ఎందుకు పౌర్ణమి ధ్యానం చేయాలి, ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. నమస్తే. ముందుగా మనందరి గురువైన పితామహ బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి అనంత కోటి ప్రణామాలు తెలియజేసుకుంటున్నా ఫ్రెండ్స్. అలాగే ఫర్ యూ మీకోసం ఛానల్, జూన్ సెక్షన్ మాస్టర్స్ కి, ధ్యానులకు, ఆత్మ బంధువులకు అందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మనం ఈరోజు పౌర్ణమి ధ్యానం యొక్క విశిష్టత, పౌర్ణమి ఎనర్జీస్ ఎన్ని రోజులు ఉంటాయి అనేది తెలుసుకోవాల్సిన విషయము. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అయిన విషయం అన్నమాట. కనుక అంటే పౌర్ణమి రోజుల యొక్క ఎనర్జీస్, పౌర్ణమికి ముందు 3 డేస్, పౌర్ణమి తర్వాత 3 డేస్, పౌర్ణమి రోజు మొత్తం టోటల్ 7 డేస్ అన్నమాట. 7 డేస్ మనకి హై ఎనర్జీస్ ఉంటాయి ఈ భూమండలం పైన. భూమండలం పైన నిర్మించే మానవులు మనం కూడా అదే ఎనర్జీస్ వాటిలోనే మనం కూడా ఉంటూ ఉంటాం. కనుక ఇది తెలుసుకున్న తర్వాత మనము పౌర్ణమి 3 రోజులు ముందు నుంచే మనం ప్రిపేర్ అయిపోవాలి, రెడీగా ఉండాలి. పౌర్ణమి రోజులు ఎప్పుడు వస్తాయి, పౌర్ణమి ముందు 3 రోజులు ఎప్పుడు వస్తాయని మనం రెడీగా ఉండి దానికి తగ్గట్టుగా సన్నాహాలు ఏర్పరచుకోవాలి. ఫస్ట్ డే మనము ముఖ్యంగా బుక్స్ చదవాలి, గ్రంథ పఠనం చేయాలి ఫస్ట్ డే. ఎందుకంటే పౌర్ణమి రోజుకి మనం రెడీగా ఉండాలి. ఎనర్జీస్ అపారంగా తీసుకోవాలంటే, విశ్వశక్తిని మనం అపారంగా తీసుకోవాలన్నా, మన బాడీ, మైండ్ అండ్ సోల్ క్లీనింగ్, హీలింగ్ ప్రాసెస్ జరగాలన్నా ముందు 3 రోజుల నుంచే మన దేహాన్ని, మనం మనసుని ప్రిపేర్ చేయాలన్నమాట. ఆ ప్రిపేర్ చేయడం అంటే అదే మన పత్రి గారు ఎప్పుడు చెప్తారు, ధ్యానము, స్వాధ్యాయ, సధ్యాన సాంగత్యం. ఈ 3 మనం చేస్తున్నప్పుడు 3 రోజుల ముందే మనం ఏం చేయాలి, మన బాడీని మనం ప్రిపేర్ చేయాలి. ఎలా చేయాలి మన బాడీని ప్రిపేరు? కుక్కుడు ఫుడ్ కొంచెం తగ్గించుకుంటూ మనం ఒక స్థితికి చేరాలంటే, ఆధ్యాత్మికంగా మనము ఆధ్యాత్మిక మాస్టర్స్ గా మనం ఎదగాలన్నా, ముక్తిని మోక్షాన్ని పొందాలన్నా, ఈ మానవ జన్మలో చివరి జన్మ చేసుకోవాలని ఒక సంకల్పంతో ఉన్న వాళ్ళము, మన లక్ష్యాన్ని, మన యొక్క లక్ష్యాన్ని లేక మన గమ్యము మనం చేరాలనుకున్నప్పుడు, మనం ఎక్కడి నుంచి వచ్చామని తెలుసుకున్న వాళ్ళు మళ్ళా తిరిగి మన ఇంటికి మనం వెళ్ళిపోవడానికి ఆ ప్రయత్నం అంతా కూడా ఒక ధ్యానం ద్వారా మాత్రమే జరుగుతుంది. ఇంకొక దాని ద్వారా జరగదు. అన్యదా శరణం నాస్తి. మీరు ఏవేవి చేస్తున్నా అది గత జన్మల సంస్కారంతో కొంతమందికి యొక్క నామ జపం, మంత్ర జపం, కొన్ని వేల లక్షల జపాలు చేసి వాళ్ళు మనసు లయమైన స్థితికి చేరుకున్నప్పుడు, మనోలయ స్థితి చేరుకున్నప్పుడు, అప్పుడు వాళ్ళ ఆత్మస్థితి నుంచి వాళ్ళకి గురువులు, దేవుళ్ళు హెల్ప్ చేయడం జరుగుతూ ఉంటుంది. కానీ ఇక్కడ మనం స్వతహాగా మన శ్వాసే మన గురువు. కనుక మన శ్వాసే మన గురువు. ఆ గురువుని మనం పట్టుకున్నప్పుడు మనం మనసు అనే శిష్యుడిని తిష్ట వేసుకొని కూర్చోపెట్టాలి. అప్పుడు శ్వాసను గమనిస్తున్నప్పుడు, గురువునే గమనిస్తున్నప్పుడు శిష్యుడు ఏమైపోతాడు, తన ఆలోచనలన్నీ లయం చేసేస్తూ ఉంటాడు. శిష్యుడు గురువు మీద ధ్యాస ద్వారా గురువు ఏం చెప్తాడని వినడానికి, ఆయన యొక్క అంతరంగాన్ని తెలుసుకోవడానికి, అలా నిర్మలంగా నిశ్చలంగా ఉన్నప్పుడు, ఒక్క ఆలోచన లేని స్థితి చేరుకున్నప్పుడు, ఆ ధ్యాన స్థితి, శూన్య స్థితికి చేరుకున్నప్పుడే మనకి మిగతావన్నీ అందడం జరుగుతుంది. ఓన్లీ ఇది ఒక ధ్యాన పద్ధతి మాత్రమే ఫ్రెండ్స్. శ్వాస మీద ధ్యాస అనేది ఒక పద్ధతి, ఒక టెక్నిక్. అంటే 112 పద్ధతులు, ధ్యాన పద్ధతులు ఉన్నాయి. మన శ్రీకృష్ణ శివ పరమాత్మ, పార్వతీదేవి,
పరమాత్మని అడుగుతుంది, శివ పరమాత్మని అడగడం జరుగుతుంది. అరే సామాన్య మానవులందరూ వాళ్ళ కుటుంబ విషయాలలో ఎంతో దుఃఖాలు బాధలు పడుతున్నారు, అనుభవిస్తున్నారు. వాళ్ళు మళ్ళా వాటి నుంచి ఎలా బయటపడాలి, వాళ్ళ ముక్తికి మార్గం విషయాలు మాకు తెలపండి. దయచేసి మీరు మాకు ఇవన్నీ తెలపండి. ఎందుకంటే ఎన్నో వందల వేల జన్మల్లో కూడా పార్వతీదేవి కూడా కఠోర సాధన చేసింది. ధ్యాన సాధన, కఠోరమైన ధ్యాన సాధన చేసింది. చేసి ఆ స్థితికి చేరుకొని శివ పరమాత్మని చేరుకోవడం జరిగింది అన్నమాట. శివ పరమాత్మను చేరుకోవడం జరిగి మానవుల గురించి, సామాన్య ప్రజల గురించి ఆమె ద్వారా క్వశ్చన్లు వేయడము ఆన్సర్ శివ పరమాత్మ చెప్పడం జరిగింది. వాటిలో 112 పద్ధతులు, ధ్యాన పద్ధతులు, ఆ టెక్నిక్స్ ఉన్నాయి. కానీ అన్నిటికన్నా సులువైన మార్గము శ్వాస మీద ధ్యాస, శ్వాసానుసంధానం. అది చాలా ఉత్తమోత్తమైనది అని చెప్పడం జరిగింది. అదే బుద్ధ భగవాను కూడా మనకి 2500 సంవత్సరాల కిందట ఆయన కఠోర సాధన చేసి ఎన్నో రకాల పద్ధతులను అవలంబించి 5.5 సంవత్సరాలు అన్నపానీయాలన్నీ మానివేసి కఠోర సాధన చేసినా కూడా తనని తాను తెలుసుకోలేకపోయాడు. తను ఎవరో తెలుసుకోలేకపోయాడు. ఇవన్నీ ఎప్పుడు జరిగినాయి? అన్నిటిని విడిచిపెట్టి ఒక సైలెంట్ ప్రశాంత వాతావరణంలో ఊరికే తనని తానే గమనించుకుంటూ అలా ఉండిపోయాడు అనమాట. ఒక ఆలోచన లేకుండా తనని తాను గమనించుకుంటూ ఆ శూన్య స్థితిలో అలా ఉన్నప్పుడు తనను తాను గుర్తించగలుగుతాడు. అంటే తను తెలుసుకున్నాడు అనమాట. ఈ విశ్వం అంతటా నేను ఉన్నాను. బుద్ధ భగవానుడు మాత్రం ఎప్పుడు ఎక్కడ ఏ గ్రంథంలో కూడా నేను ఆత్మను అన్న పదాన్ని ఉపయోగించలేదు. విశ్వమంతటా ఏదైతే ఉందో, ఏదైతే శక్తి ఉందో అదే నేను అని అంత క్లారిటీగా ఇచ్చారనమాట. విశ్వమంతటా ఏముందండి? మూల చైతన్యం అంతా శక్తిమయం. విశ్వ చైతన్య శక్తిమయం. ఆ శక్తే నేను అని ఆయన తెలుసుకున్నారు. అంతేకాదు మిగతావన్నీ కూడా పర్యాయ పదములే. అన్ని పరాశక్తి, ఆది పరాశక్తి, విశ్వశక్తి, విశ్వమాత, పరమాత్మ, పరబ్రహ్మ, పర అంటే గొప్పదైన, అన్నిటికన్నా అత్యంత గొప్పదైన పరమాత్మ, పరాశక్తి, పరబ్రహ్మ, ఇవన్నీ కూడా పర్యాయ పదములే. మనం దేని మీద అయ్యో అది వేరు ఇది వేరు, ఈ దేవత వేరు ఆ దేవత వేరు కాదు ఫ్రెండ్స్. అందరూ యోగులు వాళ్ళ జ్ఞానాన్ని బట్టి, వాళ్ళ తెలుసుకున్న దాన్ని బట్టి, వాళ్ళ ఇన్నర్ నుంచి, వాళ్ళ యొక్క అంతరంగ ప్రబోధం నుంచి ఏదైతే అందిందో అది గ్రంథ రూపాన మనకు అందించడం జరిగింది. అంటే వేదాల ద్వారా, ఉపనిషత్తుల ద్వారా, బ్రహ్మసూత్రాల ద్వారా అన్ని. కానీ అన్నిటిలో ఒకటే పద్ధతి, ఒకటే ధ్యానం. ఆ ధ్యానమే పూర్వీకులు తపస్సు అని చెప్పేవాళ్ళు అనమాట, మన పెద్దలు పూర్వీకులు. ఇప్పుడు మన ఈ యుగంలో ధ్యానం అని చెప్పుకుంటున్నాము. ధ్యానం అనే పద్ధతి, ఆ టెక్నిక్ మనం చేస్తున్నాం. కానీ పౌర్ణమి రోజులలో అపారమైన శక్తి. అదే అమావాస్య రోజులలో కూడా, అమావాస్య 3 రోజుల ముందు, అమావాస్య 3 రోజుల తర్వాత, అమావాస్య రోజు కూడా అపారమైన హై ఎనర్జీస్ ఈ భూమండలంపై ప్రసరింపబడుతూ ఉంటాయి. ఆ సమయంలో మనం ఎంత ఎక్కువ ధ్యానం చేస్తూ, మౌనాన్ని పాటిస్తూ, వీలైనంత మటికి గ్రంథ పఠనం చేస్తూ, బుక్స్ చదువుతూ, మన జ్ఞానానికి మరియు ఆత్మ జ్ఞానానికి సంబంధించిన జ్ఞానమే ఎప్పుడు మనం వింటూ ఉండాలి, చదువుతూ ఉండాలి, ఆలోచించాలి, దాని గురించే మాట్లాడాలి. అంతే తప్ప ఆత్మ జ్ఞానాన్ని పక్కకు పెట్టి భౌతికపరమైన విషయాలు ఎక్కువగా మాట్లాడుతున్నా, ఎదుటి వాళ్ళ విషయాల్లో ఎక్కువగా ఆలోచన చేస్తున్నా, వాళ్ళ భౌతికపరమైన ఈ ప్రాపంచిక విషయాలు ఎక్కువగా వింటున్నా, ఇవన్నీ కూడా తడిసి మోపడపై మన మనసులో నిక్షిప్తం అయిపోతాయి.
మన సబ్ కాన్షియస్ మైండ్ లో నిక్షిప్తమైందంటే మన ఎనర్జీ, మన చైతన్యము కలుషితం అవుతుంది ఫ్రెండ్స్. మన చైతన్యము, మన శక్తి, ఈ దేహాన్ని నడిపించే ఆత్మ చైతన్య శక్తి కలుషితం అయిపోతుంది. తద్వారా మీరు ఎంత పౌర్ణమి ధ్యానాలు 7 రోజులు చేసినా, అమావాస్య ధ్యానాలు 7 రోజులు చేసినా ఫలితం ఉండదు కాక ఉండదు. ఎందుకు ఉండదు? మనం అంతా ఆల్రెడీ నింపి పెట్టేస్తాం కదా. ప్రతి అణువుకి, ప్రతి పరమాణువులో, ప్రతి కణములో మనం భౌతిక ప్రాపంచిక విషయాలని విని 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 డంప్ చేసి పెట్టాం. అవన్నిటిని ఎవరు రిసీవ్ చేసుకుంటున్నారు? మన కణాలన్నీ రిసీవ్ చేసుకుంటున్నాయి. రిసీవ్ చేసుకోవడమే తెలుసు వాటికి. ఇది మంచి, ఇది చెడు అనేది పాపం ఆ కణాలకి తెలియదు ఫ్రెండ్స్. అణువులు, పరమాణువులకి తెలియదు. తెలియనందువల్ల మనం ఏది ఇస్తూ ఉంటామో అదే రిసీవ్ చేసుకొని, అదే కరెక్ట్ అనుకొని, అవే రిపీటెడ్ గా మనకి రిపీట్ చేస్తూ ఉంటాయి, వినిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే మనమే కదా అందించాము. మనం అందించినది మళ్ళా మనకి రిపీట్ చేస్తుంది. అంటే నువ్వు గుర్తు చేసుకుంటావు కదా. ఇప్పుడు మనకి ఇంపార్టెంట్ ఏమైనా ఎన్నో వర్కులకి గుర్తు చేసుకోవాలి. దానికి మనం ఒక బుక్ లో చదవడం, చేయడం, జ్ఞాపకం పెట్టుకోవడానికి మననం చేస్తాం. మననం చేసినప్పుడు మరి అది గుర్తు చేయాలి కదా. గుర్తు చేయాలంటే ఎవరు గుర్తు చేయాలి? సెల్స్ తీసుకున్నవి సెల్సే మనకు గుర్తు చేస్తాయి అన్నమాట. మరి నువ్వు ఏమి అందించావో అదే నీకు గుర్తు చేస్తాయి. నువ్వు పాజిటివ్ థింకింగ్ లో ఉపయోగపడేది ఆత్మ జ్ఞానాన్నే నువ్వు అందించావంటే నీకు రిపీటెడ్ గా ఆత్మ జ్ఞానమే అందుతుంది. అదే డంప్ చేసుకుంది, అదే రిసీవ్ చేసుకుంది కనుక మళ్ళా అదే ఆ యొక్క కణాలు మనకు అందిస్తూ ఉంటాయి. కనుక ఎరుకతో మనం ఈ దేహానికి ఏది అందిస్తున్నామో, మన మనసుకి మనం ఏది అందిస్తున్నామో అదే మనకి రిపీటెడ్ గా మనకు అందిస్తూ ఉంటుంది అనేది ఎరుకతో గమనించుకుంటూ మనం ధ్యానాన్ని, సాధనని ముందుకు తీసుకువెళ్ళాలి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్. మరియు పౌర్ణమి రోజుల ముందు మనం ధ్యానంలో ఉంటూ మిగతాయి మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఎరుకతో వింటున్నప్పుడు మీకు ధ్యానము జరుగుతుంది, ప్లస్ జ్ఞానము అందుతుంది. రెండూ జరుగుతాయి అన్నమాట. ఆత్మ జ్ఞానము అందుతుంటది, ధ్యానము జరుగుతుంటది. ధ్యానం అంటే మరి ఏమీ కాదు ఫ్రెండ్స్, నోటిలోని మౌనము, మనసులో శూన్యం, దాని పేరే ధ్యానము. ఇప్పుడు మీరు సైలెంట్ గా కూర్చున్నారు, మౌనంగా నోరు తెరవకుండా కూర్చున్నారు, మనసు శూన్యం చేసుకొని ఎంటీ మైండ్ తో కూర్చుంటారు. అదే ధ్యానము, ధ్యాన స్థితి. ఆ ధ్యాన స్థితిలో ఇప్పుడు మేము మీకు గైడ్ చేస్తున్నాం. గైడ్ చేస్తున్నప్పుడు మీరు వింటున్నారు, ఆత్మ జ్ఞానాన్ని వింటున్నారు. విన్నప్పుడు రిసీవ్ చేసుకుంటున్నారు. రిసీవ్ చేసుకుంటున్నారంటే రికార్డ్ అవుతుంది, సబ్ కాన్షియస్ మైండ్ లో రికార్డ్ అవుతుంది అని అర్థం అన్నమాట. మీరు శూన్య స్థితిలో ఉన్నప్పుడు రికార్డ్ అవుతుంది. అదే ఆలోచనలతో కొట్టుకుపోతున్నారు అనుకోండి, ఆ పాజిటివ్ ఎనర్జీ, ఆత్మ జ్ఞానం రికార్డ్ అవ్వదు. కొంతమంది అప్పుడప్పుడు ఎరుకలో ఉంటారు, అప్పుడప్పుడు ఎరుకతో ఉంటారు, అప్పుడప్పుడు ఎరుక కోల్పోతూ ఉంటారు. అప్పుడు కొంచెం కొంచెమే జ్ఞానం రికార్డ్ అవుతుంది, కొంచెం కొంచెమే సబ్ కాన్షియస్ రికార్డ్ అవుతుంది. మళ్ళా ప్రాపంచిక విషయాలు మళ్ళీ కొంచెం రికార్డ్, ఇది అది రెండు కలుషితం అయిపోతుంది. కనుక అందుకే ప్రతి ఒక్క మాస్టరు ఎరుకతో ఉండండి, ఎరుకతో ఉండండి అప్పుడప్పుడు గుర్తు చేస్తూ ఉంటాం ధ్యానం చేసే వాళ్ళకి. ఫ్రెండ్స్, ఎరుకతో ఉండండి, ఎరుకతో ధ్యానం చేయండి అని ఎందుకు అంటామంటే మనకు అపారమైన జ్ఞానం అందుతుంది ఫ్రెండ్స్. ఎప్పుడైతే శూన్య స్థితిలో ఉంటామో, ఒక్క ఆలోచన లేని స్థితిలో ఉంటామో శక్తి జ్ఞానంగా మారుతుంది. ఇంకా శక్తిలోనే జ్ఞానము, జ్ఞానంలోనే శక్తి, రెండు మిళితమై ఉంది, రెండు మమేకమై ఉంది. రెండు వేరు వేరు కాదు ఫ్రెండ్స్. శక్తి జ్ఞానము, పరమాత్మ యొక్క శక్తి జ్ఞానము రెండు మమేకమై ఉంది. కనుక దానిని మనం రిసీవ్ చేసుకోవాలంటే ఎరుకతో ఉన్నప్పుడు దాన్ని మనం రిసీవ్ చేసుకోగలుగుతాం. సబ్ కాన్షియస్ రికార్డ్ అయినప్పుడు ఆచరణకి అనుగుణంగా మనం మలుచుకోగలుగుతాం. ఆచరణ ఎప్పుడు వస్తుంది? నీకు రిపీటెడ్ గా విన్నప్పుడే. రిపీటెడ్ గా నువ్వు మళ్ళా వింటావు, నీకు వినిపిస్తుంది. వినిపించినప్పుడే నువ్వు ఆచరణ చేయగలుగుతావు, లేకుంటే నువ్వు ఆచరణ చేయలేవు కాక చేయలేము. ఓకే ఫ్రెండ్స్, హాయిగా కూర్చోండి, రిలాక్స్ గా కూర్చోండి. కింద కూర్చోగలిగిన కింద కూర్చోవచ్చు, సుఖ స్థిర ఆసనం. ఓకే ఫ్రెండ్స్, కింద కూర్చోలేని వాళ్ళు
చైర్ మీద కూడా కూర్చోవచ్చు ఫ్రెండ్స్. చక్కగా వేళ్ళల్లో వేలు కలుపుకొని కళ్ళు రెండు మూసుకొని కాళ్ళు రెండు క్రాస్ చేసుకోండి. చైర్లో కూర్చున్న వాళ్ళు కాళ్ళు రెండు క్రాస్ చేసుకోండి. అతి సహజమైన, సున్నితమైన, సరళమైన శ్వాసని గమనించండి. శ్వాస మీద ధ్యాస, శ్వాసానుసంధానం. శ్వాస మీద ధ్యాస. మన ధ్యాస అంతా శ్వాస మీదే ఉండాలి ఫ్రెండ్స్. శ్వాసని గమనించినప్పుడు మనసులో ఆలోచనలు శూన్యమవుతూ వస్తాయి. ఒక్కొక్కటి లయమైపోతూ ఉంటుంది. మనోశూన్యతకి చేరుకుంటాం. అంటే మనోశూన్యత అంటేనే మనసులోని ఆలోచనలే శూన్యమవుతూ వస్తాయి. ఒక్క ఆలోచన లేని స్థితిలోనే మనము ఈ జ్ఞానాన్ని తీసుకోగలుగుతాం. ఆత్మ జ్ఞానాన్ని, చైతన్య శక్తిలో ఉన్న ఆత్మ జ్ఞానం మనకు అందుతుంది. ఎప్పుడు ఎలా అందుతుంది? అంతర్వాణి, మీ హృదయం నుండి అంతరంగ ప్రబోధము, అంతరంగ ప్రబోధము బావి లోతులలో నుంచి మనకి వినబడుతున్నట్టు వినిపిస్తుంది ఫ్రెండ్స్. బావిలో ఉన్నవాళ్ళు మాట్లాడినప్పుడు ఎలా వినబడతదో మనకు కూడా అలానే వినిపిస్తది. మన జ్ఞానము అంటే యూనివర్స్ నుంచి వినపడే జ్ఞానము బావి లోతులలో నుంచి ఎవరైతే మాట్లాడుతూ ఉంటారో అరుస్తూ ఉంటారో అలా వినిపిస్తుంది అనమాట. అంత సూక్ష్మంగా వినబడుతుంది. దాన్ని వినడానికి సైలెంట్‌గా, మౌనంగా ఉన్నప్పుడు మాత్రమే, నిశ్శబ్దంగా ఉన్నప్పుడు మాత్రమే నీలోని శబ్దాన్ని వినగలుగుతావు. నీలోని అంతరంగ ప్రబోధాన్ని నువ్వు వినగలుగుతావు. పౌర్ణమి రోజులలో సూర్యుడు, చంద్రుడు దగ్గరగా ఉండడం ద్వారా, పౌర్ణమి రోజులలో సూర్యుడు, చంద్రుడు దగ్గరగా ఉండడం ద్వారా మనకి సూర్యుని యొక్క శక్తి చంద్రమండలం పైన ఆ శక్తి, కాంతి, వెలుగు పడడము మరియు చంద్రుని ద్వారా భూమండలానికి ఆ ఎనర్జీస్, ఆ శక్తి, వెలుగు, ఆ కాంతి భూమండలం అంతా ప్రసరించడం, భూమండలంపై ఉన్న సమస్త మానవాళికి ఈ శక్తి, జ్ఞానము ప్రసరించడము, అందడము జరుగుతుంది ఫ్రెండ్స్. సూర్యమండలం నుంచి వచ్చేటువంటి శక్తి జీవులకు జీవించడానికి ఉపయోగపడుతుంది. చంద్రమండలం నుంచి వచ్చే శక్తి జీవులు జీవించడానికి, జీవం పోసుకోవడానికి, జీవించడానికి ఉపయోగపడే శక్తి. అదే చంద్రమండలం నుంచి వచ్చినటువంటి శక్తి మనసుపై ప్రభావం చూపుతుంది. మనసుపై ప్రభావం అంటే మనసులో అలజడులు లేని స్థితి, మనసు అలజడి లేని స్థితి, ప్రశాంతత పొందే స్థితి, మనసులోని భావాలు, ఆలోచనలు, ఊహలు అవన్నీ ఏర్పడే స్థితి, నూతన శక్తిని తీసుకోవడము, నూతనమైనటువంటి జ్ఞానము, భావాలు ఏర్పడుతూ ఉండడము, మన కొత్తయి ఏవైనా నేర్చుకోవాలనుకున్నప్పుడు, కొత్తవి నేర్చుకోవాలనుకున్నప్పుడు, క్రియేట్ చేయాలనుకున్నప్పుడు ఈ యొక్క మనసు అనేది, మనసు యొక్క ఎనర్జీస్, చంద్రుని యొక్క ఎనర్జీస్ ఎంతో మనకి శక్తిని ప్రభావితం చేస్తూ ఉంటాయి. శక్తిని అందిస్తూ ఉంటాయి.
చంద్రుని ద్వారా మనకు అపారమైన శక్తి అందడం ద్వారా క్రియేషన్ చేయగలుగుతాం, కొత్తది నేర్చుకోగలుగుతాము, కొత్తవి వినగలుగుతాము, చెప్పగలుగుతాము, కొత్తవి తెలుసుకోగలుగుతాం. అది ఏదైనా ఉండవచ్చు, సంగీతం అయి ఉండవచ్చు, ఒక నాట్యం అయి ఉండవచ్చు, కవిత్వం అయి ఉండవచ్చు, సాంఘిక సామాజిక కళలు అయి ఉండవచ్చు. ఎవరికి ఏది ఇంట్రెస్ట్ ఉంటుందో, ఎవరికి ఏ యొక్క సంకల్పం తపన దేని మీద ఉంటుందో ఆ తపనకు అనుగుణంగా దానికి కనెక్షన్ ఏర్పడుతుంది ఫ్రెండ్స్. ఈ పౌర్ణమి రోజులో ఈ హయ్యర్ చైతన్యాన్ని ప్రతి ఒక్క మానవుడు రిసీవ్ చేసుకుంటారు. అంటే ధ్యానం చేసిన వాళ్ళు చేయని వాళ్ళు కూడా రిసీవింగ్ జరుగుతూనే ఉంటది. హై ఎనర్జీస్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోవాల్సిన విషయము, ధ్యానం తెలియని వాళ్ళు ఆ ఎనర్జీ రిసీవింగ్ చేసుకుంటూనే ఉంటారు. ధ్యానం చేసేవాళ్ళు చేసుకుంటారు. ధ్యానం చేసేవాళ్ళు దీని యొక్క శక్తి, వాటి యొక్క ప్రభావం తెలుసుకున్నాం కనుక దానిని మనం ఎరుకతో రిసీవ్ చేసుకుంటాం అన్నమాట, ఉపయోగించుకుంటాం. అంటే మనం శారీరక రుగ్మతలు తగ్గించుకోవడానికి, మానసిక ప్రశాంతత పొందడానికి, ఆత్మ ఉన్నతి, ఆత్మాభివృద్ధికి, ఆత్మవిశ్వాసము, ఆత్మధైర్యము, వీటన్నిటికీ శక్తి పౌర్ణమి రోజులలో అపారంగా రిసీవ్ చేసుకుంటూ ఉంటాం. మరియు ఇంకను గురువుల యొక్క సాంగత్యము మనకు దొరుకుతుంది, అందుతుంది. సత్పురుషుల తరంగాలకి మనము కనెక్షన్ ఏర్పడుతుంది ఫ్రెండ్స్. మనకి సత్పురుషుల తరంగాలకి కనెక్షన్ ఏర్పడుతుంది. ఉన్నత లోకవాసులు, ఇది ఒక ఆశ్చర్యకరమైన విషయం కాదు ఫ్రెండ్స్. ఎవ్వరు ధ్యానం చేస్తున్నా, ఎట్లాంటి నీచులైనా, అజ్ఞానులైనా, మూర్ఖులైనా ధ్యానం చేస్తూ ధ్యాన సాధన చేస్తే అన్ని సాధ్యమే. అప్పటి వరకు ఎటువంటి చెడు పనులు చేసి ఉండవచ్చు. అయినా కూడా ధ్యానం చేయడం మొదలుపెట్టినప్పటి నుంచి మన యొక్క భౌతిక శరీరము, మానసిక శరీరము, ఆధ్యాత్మిక ఆత్మదేహం అన్ని క్లీనింగ్, హీలింగ్ ప్రాసెస్ జరుగుతూ ఉంటాయి. జరగాలంటే దాన్ని మనం రెడీగా ఉంచాలి, మన శరీరాన్ని రెడీగా ఉంచాలి ఫ్రెండ్స్. మన మనసుని స్టెబిలిటీ ఉంచాలి. మన మనసుని, మన దేహాన్ని రెడీ చేయాలి. సాత్విక ఆహారం తీసుకుంటూ ఉండాలి. ఎక్కువగా కుక్కుడు ఫుడ్ తగ్గించుకుంటూ, అంటే వండిన ఆహారం కొంచెం తగ్గించుకుంటూ, పండ్లు అంటే ప్రాణంతో కూడుకున్నటువంటి, జీవంతో కూడుకున్న పదార్థములు, పండ్లు, కాయగూరలు జీవంతో కూడుకొని ఉన్నాయి. అంటే పంచధాతువులు, పంచభూతముల యొక్క శక్తి మనం తీసుకున్న జీవంతో కూడుకున్న ఆహార పదార్థంలో ఉన్నవి పండ్లు, కాయగూరలు, ఆకుకూరలు ఏవైనా ప్రకృతి సహజంగా మనకి అందుతున్నటువంటి వాటిలలో అపారమైన శక్తి నిక్షిప్తమై ఉంది. అంటే పంచధాతువుల శక్తి. మన ఈ దేహమే పంచధాతువులతో నిర్మితమైన దేహం. దానికి మరి ఏ శక్తి లోపించిందో మనం బయట నుంచి మళ్ళా ఈ దేహానికి అందివ్వాలి ఫ్రెండ్స్. మన ఈ దేహంలో ఏ ధాతువు లోపించిందో దానిని మనము బయట నుంచి పండ్ల ద్వారా, ఆకుకూరల ద్వారా, పప్పు ధాన్యాల ద్వారా అందిస్తూ ఉండాలి. అప్పుడు చక్కగా మన దేహం ఆరోగ్యవంతంగా, అంటే ఈ దేహము రక్త మాంసాలతో నిర్మితమైన దేహం, సప్త ధాతువులతో నిర్మితమైనది. సప్త ధాతువులు, వాటిలో శక్తి, వెలుగు అపారంగా ఉండాలంటే
దేహంలో లోపించిన పదార్థాలు, విటమిన్స్, ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్ ఇవన్నీ కూడా మనం బయట నుంచి కూడా అందిస్తూ ఉండాలి తప్పనిసరిగా. అదే ఆహారం ద్వారా. అది కూడా మితాహారము. యుక్తాహారంగా ఉండాలి. యుక్తాహారమై ఉండాలి. మితాహారం తీసుకుంటూ ఉండాలి. పౌర్ణమి రోజుల్లో వీలైన మట్టుకి సాయంత్రం ఈవినింగ్ టైం నుంచి నైట్ లిక్విడ్ ఆహారం తీసుకోవాలి. లిక్విడ్ పదార్థం, ద్రవ పదార్థములు. అప్పుడు ఎక్కువ సమయము ధ్యాన సాధన చేయగలుగుతారు ఫ్రెండ్స్. మనతో మనం ఉండగలుగుతాం. లేకుంటే మనం పౌర్ణమి రోజులలో ఈ 7 రోజులు ఈవినింగ్ టైంలో ఎక్కువ వండిన ఆహారం తిన్నందువల్ల నిద్ర మత్తు వస్తుంది. నిద్ర మత్తులో మనం నిద్రలోకి జారుకోవడం జరుగుతుంది. ఇంకా మనకి ఏది తెలియదు ఫ్రెండ్స్. ఏది వినపడదు, కనబడదు. మనము ఆ యొక్క దీంట్లో ఉండం కనుక, ఎరుకలో అవేర్నెస్ లో ఉండరు. మనం అవేర్నెస్ లో ఉండాలంటే మనం తీసుకున్న ఆహారం చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. అందుకే మన పొట్టని సెకండ్ బ్రెయిన్ అంటారు. ఫస్ట్ బ్రెయిన్ మన తలలో ఉన్నది. సెకండ్ బ్రెయిన్ అనేది మన పొట్ట. అది చెప్తూ ఉంటది ఎంత ఆహారం వేయాలి, ఎంత తీసుకోవాలి, ఏది తీసుకోకూడదు, అన్నీ మనకి ఇండికేషన్ ఇస్తూనే ఉంటది. మనము గుర్తించక అదే మన యొక్క అజ్ఞానంతోటి, మూర్ఖపు చేష్టలతోటి దుష్ట శక్తుల తరంగాలకి కనెక్షన్ ఏర్పరచుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఎప్పుడైతే ధ్యానం తెలియక, ధ్యానం చేయని వాళ్ళు, సామాన్యులు, వాళ్ళకి ఆ పౌర్ణమి రోజుల్లో మాట్లాడకూడనివి, చేయకూడనివి, చెప్పకూడనివి, వినకూడనివి అన్ని చేస్తూ ఉంటారో వాళ్ళకి దుష్ట శక్తుల తరంగాలకు కనెక్షన్ ఏర్పడిపోతుంది ఫ్రెండ్స్. వాళ్ళల్లో ఉన్న భావాలకి, బయట ఉన్న దుష్ట శక్తుల భావాలకి మమేకమైపోతుంటారు. కనెక్షన్ ఏర్పడిపోతుంది. ఇంకా వాళ్ళు అతిగా బిహేవ్ చేస్తారు. ముందు ఉన్న కోపం కన్నా ఇంకా ఎక్కువ కోపాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. ముందు ఉన్న అహంకారం కన్నా ఇప్పుడు ఎక్కువ అహంతో ఉంటారు. అంటే నాకే తెలుసు, నాదే కరెక్టు, నా కిందనే ఉండాలి అందరూ, నా మతమే గొప్ప, నా కులమే గొప్ప అని అహం పెంచుకొని ఇంకా పౌర్ణమి రోజులలో ఆ దుష్ట శక్తుల తరంగాలకి కనెక్షన్ ఏర్పడడం వల్ల తడిసి మోపడైపోతుంది. అవి వాళ్ళ యొక్క ఆరా కలుషితం చేస్తుంది ఫ్రెండ్స్. ఎవరైతే ధ్యానం చెయ్యక, మౌనం పాటించక ఉన్న వాళ్ళకి వాళ్ళ యొక్క ఆరా కలుషితం అవుతుంది. ఆరాలో చిల్లులు పడతాయి. అన్ని చిన్న చిన్న క్రిమి కీటకాలు చేరిపోవడం, క్రిములు చేరడము, బ్యాక్టీరియాస్ ఫామ్ అవడము, కన్నాలు ఏర్పడి చిల్లులు పడుతుంటాయి. మన చుట్టూ ఉన్న ఆరా ప్రొటెక్షన్ అనేది ఉండదు మనకి. ఇంకా అవన్నీ బయట ఉన్నాయన్నీ లోపల చేరిపోతే మన దేహాలు, కనబడే దేహమే కాక మిగతా 6 దేహాలన్నీ కూడా కలుషితం ఏర్పడి నెగటివ్ ఎనర్జీతో నింపబడిపోతుంటాయి. కనుక సామాన్య మానవులు పౌర్ణమి ధ్యానం తెలియని వాళ్ళు, చేయని వాళ్ళకి వాళ్ళ యొక్క భౌతిక దేహము, ప్రాణమయ దేహము, మనోమయ దేహము, బుద్ధిమయ దేహము మరియు ఆత్మ దేహము, నిర్వాణమయ దేహము, ఆనందమయ దేహం అన్నీ కూడా కలుషితమైపోతాయి. కలుషితమైపోయి ప్రాపంచిక విషయాల మీదే ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. కోరికలు అతిగా ఉంటాయి. అది ఎటువంటి కోరికలైనా ఉండవచ్చు. అది కామ వాంఛ కూడా ఉండవచ్చు. లైంగిక వ్యవస్థలో కూడా అతిగా కోరికలు ఉండవచ్చు.
ఈ యొక్క శక్తిని, అపారమైన విశ్వశక్తిని వాళ్ళ యొక్క లైంగిక వ్యవస్థలకి, వాళ్ళకి అపారమైన తెలియని కోరికలు, అతిగా కోరికలు, చేయకూడని కోరికలకు ఉపయోగించేస్తూ ఉంటారు. చేయకూడని ఆలోచనలు, మాట్లాడకూడనివి, చెప్పకూడనివి, వినకూడనివి వాటికి ఈ అపారమైన శక్తిని, అద్భుతమైన అనంతమైన శక్తి, పౌర్ణమి రోజుల్లో విడుదలైన శక్తిని సామాన్యులు తెలియక దీనికి ఉపయోగించేస్తూ ఉంటారు. కనుక ఇది వరకన్నా ఆ రోజులలో, పౌర్ణమి రోజులలో వాళ్ళ ఆ శక్తిని రిసీవ్ చేసుకోలేక మానసికంగా అస్తవ్యస్తంగా డిస్టర్బ్ అయిపోతూ ఉంటారు. అరుపులు, కేకలు, ఆ శక్తి శరీరం అంతా భాగాలు నింపబడుతున్నప్పుడు విధంలో తట్టుకోలేరు ఫ్రెండ్స్. ధ్యానం తెలియని వాళ్ళు ఈ యొక్క ఉన్నతమైన శక్తి, మూల చైతన్యం నుంచి వచ్చిన శక్తి, అంటే గురు శిష్యుల మధ్యన సంబంధ బాంధవ్యాలు కూడా ఏర్పడుతూ ఉంటాయి. ధ్యానం చేసే వాళ్ళకి వాళ్ళ ఎంటీ మైండ్తో ఉన్నప్పుడు, ఆత్మస్థితిలో ఉన్నప్పుడు గురువులు అంటే దేవుళ్ళు, దేవతల కనెక్షన్ ఏర్పడుతుంది. గురువుల సంబంధ బాంధవ్యాలకి కనెక్షన్ ఏర్పడుతుంది. మరియు మన యొక్క పూర్ణాత్మతో కనెక్షన్ ఏర్పడుతుంది ఫ్రెండ్స్. మన యొక్క పూర్ణాత్మకి మన డైరెక్ట్ కనెక్షన్ ఏర్పడుతుంది. అదే ధ్యానం తెలియని వాళ్ళకి అసామాన్య ఆత్మలు, మూర్ఖపాత్మలు, దుష్ట శక్తులు, ఈ ప్రపంచం అంతటా రెండు ఉంటాయి ఫ్రెండ్స్. పాజిటివ్ ఎనర్జీ, నెగటివ్ ఎనర్జీ. దుష్ట శక్తులు ఉంటాయి, మన మాస్టర్ శక్తులు ఉంటాయి. అంటే సత్పురుషుల తరంగాలు కూడా ఉంటాయి. అవి ఇవి బ్యాలెన్స్ గానే రెండు సమానంగానే ఉంటూ ఉంటాయి ఫ్రెండ్స్. మన మనోభావాలను బట్టి మనము ఆ శక్తులను రిసీవ్ చేసుకుంటూ ఉంటాం. అటువంటి శక్తులే మన దగ్గర ఉంటాయి, మన దగ్గరకు వస్తాయి. 4 రోజులు సవాసం చేస్తే వాళ్ళు వీళ్ళు అయిపోతారనే సామెత ఊరికే రాలేదు ఫ్రెండ్స్. మనం చేసే సత్సంగము, సజ్జన సాంగత్యం, ఎవరితో మనం చేస్తున్నాము ఎరుకతో ఉండాలి ఫ్రెండ్స్. ధ్యానం చేసేవాళ్ళు చాలా చాలా ఎరుకతో ఉండాలి. ఎందుకంటే మనం కష్టపడి శక్తిని సంపాదించుకుంటాం. కష్టపడి అంటే ధ్యానం చేసి, ధ్యానానికి సమయాన్ని కేటాయించి గంటలు గంటలు కూర్చొని ధ్యానం చేసి ఆ శక్తిని, అపారమైన శక్తిని మనం స్టోర్ చేసుకోవాలి. నిర్వీర్యం చేసుకోరాదు. అనవసరమైన మాటలు మాట్లాడుతూ ఎదుటి వాళ్ళ విషయంలో జోక్యం చేసుకుంటూ తగుదనమ్మా అని వాళ్ళ జీవితాలను తొంగి చూడటం కానీ, వేలు పెట్టడం కానీ చేసిన వారికి తీసుకున్న ఏ కొద్దిపాటి శక్తి కూడా వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్, నిర్వీర్యం అయిపోతుంది. అటువంటి వాళ్ళలో అంతరంగ ప్రబోధము, అంతర్వాణి వినపడడం అసాధ్యం. వాళ్ళకి అంతరంగ ప్రబోధము, అంతర్వాణి వినగలిగే శక్తి ఉండదు ఫ్రెండ్స్. ఆ మాయ అనే పొర మూసుకొని ఉంటుంది. ఎరుకతో ఉండండి ఫ్రెండ్స్, ఎరుకతో ఉండండి. పూర్తి శ్వాస తీసుకుంటూ పూర్తి శ్వాస బయటికి వదలండి. ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఎరుక లేనప్పుడు, నిద్ర వచ్చినప్పుడు మనకి తెలుస్తుంది. అప్పుడు ఒక 5 టైమ్స్ పూర్తి శ్వాస లోపలికి తీసుకొని మళ్ళీ తీసుకున్నదంతా బయటికి విడిచిపెట్టడం. అట్లా 5 టైమ్స్ చేయండి. అప్పుడు మీలో ఉన్న మగత అనేది, నిద్ర అనేది వెళ్ళిపోతుంది.
పౌర్ణమి రోజులలో ఎలాగైతే సముద్రములలో అలలు మామూలుగా సామాన్యంగా వస్తూ ఉంటాయి, జరుగుతూ ఉంటాయి. కానీ పౌర్ణమి రోజులలో అలలు విపరీతంగా ఎగిసి పడుతూ ఉంటాయి అలలు. అంటే చంద్రుని యొక్క శక్తి ప్రభావంతోటి విపరీతమైన అలలు ఎగిసి పడుతూ ఉంటాయి. అదే విధంగా ధ్యానం తెలియని వాళ్ళకి, సామాన్య మానవులకి ఈ యొక్క అపారమైన శక్తి లోనికి వెళ్ళాక వాళ్ళ మనోభావాలు అలజడికి గురవుతారు ఫ్రెండ్స్. అలజడికి గురవ్వడము, డిప్రెషన్ రావడము, ఎరుక లేకపోవడము, అరుపులు, కేకలు, శరీరం అంతా వణకడము, కదలికలు జరగడము, కింద పడి దొర్లుతూ ఉంటారు కొందరు. కొందరు పౌర్ణమి రోజుల్లో కింద పడి దొర్లుతూ ఉంటారు, ఏడుస్తూ ఉంటారు, అరుస్తూ ఉంటారు. చిరాకు, విసుగు, కోపము అంటే తట్టుకోలేక అలా శారీరకంగా, మానసికంగా చాలా బాధలు, హింసను అనుభవిస్తూ ఉంటారు ఫ్రెండ్స్. అంటే వాళ్ళ యొక్క మనోభావాలు అస్తవ్యస్తంగా ఉన్నందువలన ఆ నెగటివ్ తరంగాలకి కనెక్షన్ ఏర్పడడం వల్ల నెగటివ్ అంటే దుష్ట శక్తుల తరంగాలకి కనెక్షన్ ఏర్పడిపోతుంది. ఆ దుష్ట శక్తులు ఆరాలోకి జాయిన్ అయిపోతాయి. ఆరాలో జాయిన్ అయిపోయాక ఈ మనోభావాలు వాళ్ళది అవ్వడం ద్వారా ఆ తట్టుకోలేని శక్తి ఏర్పడుతుంది. తద్వారానే వాళ్ళు ఇంకా అరుపులు, కేకలు, జుట్టు పీక్కోవడము, ఏదేదో మాట్లాడుతూ ఉండడము, అది కావాలి, ఇది కావాలనడము. ఆ టైంలోనే చాలా మంది తెలియని వాళ్ళందరూ అమ్మవారు పూనకం పూనిందని, అమ్మవారు పూనకం పూనిందని, దుష్ట శక్తులు ప్రవేశించాయని, ఆత్మలు ప్రవేశించాయని చెప్తూ ఉంటారు చాలా మంది. ప్రేతాత్మలు ప్రవేశించాయని చాలా మంది మంత్ర మాంత్రికుడే మంత్ర వైద్యం చేసిన వాళ్ళు మాంత్రికుల దగ్గర తీసుకువెళ్ళడం జరుగుతూ ఉంటుంది. అదే వాళ్ళ మనోభావాలు పాజిటివ్ థింకింగ్ లో ఉంటే అంటే ప్రేమతత్వము, కరుణ, దయ, నిస్వార్థ సేవ, నిస్వార్థ ప్రేమ, క్షమాగుణము ఇవన్నీ ఉన్న వాళ్ళ దగ్గర అవన్నీ కూడా దైవత్వముతో కూడుకున్నవే. దైవ లక్షణాలు. దైవత్వము స్థితిలో ఉన్న వాళ్ళకి ఇటువంటి నెగటివ్ ఎనర్జీలు, దుష్ట శక్తుల తరంగాలు అంటవు కాక అంటవు. మన యొక్క ఆరాకి అంటవు కాక అంటవు ఫ్రెండ్స్. మన ఆరా కూడా చక్కగా నీట్ గా ఉంటుంది. చిల్లు పడి, కన్నాలు పడి ఉండవు. ఎవరైతే ధ్యానం చేయరో, ఎవరైతే శాకాహారంగా ఉండరో, శాకాహారులు అంటే సాత్విక ఆహారం తీసుకున్న వాళ్ళు, సాత్విక ఆహారం తీసుకోలేని వాళ్ళు, ధ్యానం తెలియని వాళ్ళు, హింసతో గురి అయ్యేవాళ్ళు, సత్యం పాటించని వాళ్ళు, ధర్మ ఆచరణ పాటించని వాళ్ళు, మరియు దొంగతనము, అబద్ధము, మత్తు పానీయాలు, మత్తు పానీయాలు స్వీకరించేవాళ్ళు, దొంగతనం చేసేవాళ్ళు, అబద్ధాలు ఆడేవాళ్ళు, వాళ్ళకి దుష్ట శక్తుల తరంగాలే కనెక్షన్ ఏర్పడుతూ ఉంటాయి ఆ పౌర్ణమి రోజులో. పౌర్ణమి రోజులో ఇంత అపారమైన శక్తి మనం తీసుకుంటున్నామని వాళ్ళకి తెలవదు ఫ్రెండ్స్. మానవులు సామాన్యులకి, ధ్యానం చేయని వాళ్ళకి తెలవనందువల్లే పాపం ఈ అనర్థాలన్నీ జరుగుతూ ఉంటాయి. ఇంకా వాళ్ళ మాంత్రికుడు ఏదేదో చెప్పడము, వేలు డబ్బులు గుంజడము, వాళ్ళ శారీరకంగా, మానసికంగా హింసించడము, వాళ్ళని ఇంకొక విధంగా బాధించడము, ఎన్నో రకాలుగా బయట మానవ జాతి ఎన్నో విషయాలు బాధపడుతూ ఉన్నారు ఫ్రెండ్స్.
ధ్యానం తెలియక, ధ్యానం అందక జీవితాలలో నిరాశ, నిస్పృహలతో, అశాంతితో బాధపడుతూ అంతటా దుఃఖము, నలువైపులా దుఃఖం ఉన్నదని తెలుసుకున్న బుద్ధ భగవానుడు ఈ ధ్యానాన్ని సమస్త మానవాళికి అందాలని తన యొక్క సంకల్పంతోటి, సత్ప్రవర్తన, సద్భావనతో ప్రజలకు ముందుకు తేవడం జరిగింది ఫ్రెండ్స్. అదే ఆనాపానసతి ధ్యానం. తర్వాతనే మన పితామహ బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారు ధ్యానంని, మరుగున ఉన్నటువంటి ధ్యానాన్ని ప్రతి ఇంటికి చేర్చారు. ఇంటింటికి, డోర్ టు డోర్, ప్రతి ఇంటికి ధ్యానాన్ని చేర్చారు ఫ్రెండ్స్. అందరూ ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా జీవించాలని ఒక తపన ఆయనలో ఏర్పడింది, సత్సంకల్పం ఏర్పడింది, సద్భావన ఏర్పడింది. అదే ఆయన హిమాలయస్లో వెళ్ళి ముక్కు మూసుకొని ధ్యానంలో కూర్చుని ఉండవచ్చు, కానీ అలా చేయలేదు. సమస్త మానవాళికి ఈ ధ్యానం అందాలి, అందరూ ఆరోగ్యంగా, ఆనందంగా, ప్రశాంతంగా జీవించాలి అన్న సత్సంకల్పము, లోక కళ్యాణం కోసం విశ్వ కార్యాన్ని చేపట్టి ఆయన ప్రతి ఇంటికి తిరిగి, ప్రతి ఒక్క వ్యక్తిని కలిసి ఆయన యొక్క శక్తిని చేతుల ద్వారా, మాటల ద్వారా, తన యొక్క కంటి చూపు ద్వారా, తన శ్వాస ద్వారా, తన యొక్క ఆలోచనల ద్వారా నిరంతరము ప్రతి క్షణము పంపిస్తూనే ఉండేవాడు సమస్త మానవాళికి. ఈ భూ ప్రపంచంలో ఉన్న సమస్త మానవాళికి ఆయన యొక్క జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియాల ద్వారా అలా నిరంతరము ప్రతి క్షణము ఆయన శక్తిని, అలా ఆఖరికి ఆ ఫ్లూట్ వాయిస్తూ కూడా తన శక్తిని ఆ ఫ్లూట్ ద్వారా కూడా, వాయు ద్వారా కూడా అందించడం జరిగింది ఫ్రెండ్స్. శ్వాస ద్వారా కూడా ఆయన శక్తిని, జ్ఞానాన్ని, ఆయన ఒక అపారమైన వెలుగుని మనకు నిరంతరం అందించారు. ఇప్పటికీ అందిస్తూనే ఉన్నారు ఫ్రెండ్స్. ఇప్పటికీ నిరంతరము ఆయన మనకి అందిస్తున్నారు. లేనిచో మనకి ఇంత జ్ఞానం, ఇంత శక్తి ఎక్కడిది? ధ్యానం తెలియనంత వరకు ఎంత అజ్ఞానంతో కూడుకొని, అనారోగ్యంతో బాధపడుతూ, మానసిక ప్రశాంతత లేక, జీవితాన్ని ఏదో ఒక కష్టంగా ఒక బండిని లాగుకొని, బండిని గుంజుకుంటూ వెళ్ళడమే జరిగింది. కానీ ఆ ధ్యానం అందిన తర్వాత, తెలుసుకున్న తర్వాత, ధ్యానం చేయడం ద్వారా, ఆత్మ జ్ఞానాన్ని తెలుసుకొని ఆచరించడం ద్వారా అపారమైన శక్తి, జ్ఞానము, నాలో ఉన్న వెలుగు, శక్తి, జ్ఞానం, నేను అన్నిటినీ అనుభవం పొందాను ఫ్రెండ్స్. నా నుండి విడిపడే శక్తిని కూడా నేను చూడగలిగాను. విశ్వమంతటా నేనున్నాను అని ఆ అనుభవం పొందడం జరిగింది ఫ్రెండ్స్. ఆ అనుభూతి నుంచే జ్ఞానాన్ని అందిస్తున్నాను. అందరికీ అందాలి, ప్రతి ఒక్కరికి అందాలి. ప్రతి ఒక్కరు ఆనందంగా, ఆరోగ్యంగా జీవించాలి అన్న సత్సంకల్పంతోని పిరమిడ్ మాస్టర్స్ అందరూ కూడా ఈ పిఎస్ఎస్ఎం మూవ్మెంట్ లో ఉన్న ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ కూడా ఈ యొక్క సత్సంకల్పాలు చేసుకున్న వాళ్ళే ఫ్రెండ్స్. అందరూ ఆరోగ్యంగా, ఆనందంగా జీవించాలి. అందరూ స్వస్తి ముక్తిని పొందాలని కోరుకున్న వారే. అందరూ బాగుండాలని కోరుకున్న వాళ్ళమే. మన ఇంట్లో వాళ్ళందరూ ఆరోగ్యంగా ఉంటేనే మనము ఆరోగ్యంగా ఉంటాము, ఆనందంగా ఉంటాం. అదేవిధంగా మన సంఘంలో, మన రాష్ట్రంలో ఉన్నవాళ్ళు, మన ఇంట్లో ఉన్న వాళ్ళలాగా అందరూ ఆరోగ్యంగా, ఆనందంగా ఉంటే మనం కూడా ఆరోగ్యంగా, ఆనందంగా, సంతోషంగా ఉంటాం.
కనుక మన అందరిలో ఉన్నటువంటి ఆ పరమాత్మ యొక్క చైతన్య శక్తి ప్రతి ఒక్కరిలో ఉన్నది. కనుక ఇక్కడి నుండే మీ అందరిలో ఉన్న ఆ పరమాత్మ చైతన్య శక్తికి శిరస్సు వంచి ప్రణామాలు చేసుకుంటున్నాను, నమస్కరించుకుంటున్నాను. అందరూ స్వస్తి ముక్తిని పొందురుగాక. అందరికీ శుభమాకుగాక. అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉందరుగాక. నేను ఆర్జించిన ఈ పుణ్య ఫలములో, నేను పొందిన ఈ ధ్యాన శక్తిలో, ఆత్మశక్తిలో అందరూ భాగస్వాములు అవుదురుగాక. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి. ఓకే ఫ్రెండ్స్, మీ 2 అరచేతులు కళ్ళ మీద పెట్టుకోండి ఫ్రెండ్స్. 5 సెకండ్స్. 5, 4, 3, 2, 1, 0. మీ 2 అరచేతులు కిందకి దించుకుంటూ నెమ్మదిగా కళ్ళు తెరవండి ఫ్రెండ్స్. నెమ్మదిగా కళ్ళు తెరవండి. చక్కగా నాకు ఈ అవకాశం ఇచ్చిన ఫర్ యూ మీకోసం ఛానల్ మేడం సరిత మేడంకి నా హృదయపూర్వక ప్రణామాలు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన మాస్టర్లందరికీ, అనుజ గారికి, పద్మావతి గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. అలాగే ప్రతినిత్యం ఎరుకతోటి ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం చేద్దాం. అందరి చేత చేయిద్దాం మాస్టర్స్. వైజాగ్కి మెగా పిరమిడ్ రావాలని పరమ గురువుల కోరిక, పత్రి గారి కోరిక, పత్రి మేడం గారి కోరిక. మనం అందరం సంకల్ప ధ్యానం చేసి వైజాగ్కి మెగా పిరమిడ్ వచ్చేలా చేద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ.